హైదరాబాద్ కేపీహెచ్పీ లులు మాల్లో గన్తో హల్చల్ చేసిన ఘటనపై కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేపీహెచ్పీ లులు మాల్లో క్యూ లైన్ వివాదంలో ఘర్షణ చెలరేగగా క్యూలో నిలబడే క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైనట్లు తెలుస్తోంది. దీంతో క్యూ లైన్ గొడవలో ఎదుటి వ్యక్తిపై సిద్దిక్ అనే వ్యక్తి స్నేహితులు దాడికి దిగారు. ఈ సందర్భంగా ఘటనా స్థలానికి లైసెన్స్డ్ గన్తో సిద్దిక్ వ్యక్తి రావడంతో షాపింగ్ మాల్లో జనం భయాందోళనకు గురయ్యారు. ఇది అటెంప్ట్ మద్దతు పెట్టండి మొదలదు అసలు మేము 40 మంది చెకింగ్ ఇది అటెంప్ట్ మద్దతు పెట్టండి మొదలదు అసలు లులు మాల్ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? ఆ వ్యక్తి గన్తో ఎలా వచ్చాడు? ఇది సెక్యూరిటీ లోపంగా భావించవచ్చా? థ్యాంక్ యూ. కుకట్పల్లిలో కేపీహెచ్పీ పరిధిలో ఉన్న లులు మాల్ లో క్యూ లైన్ వివాదం ఉద్రిక్తతగా అయితే దారితీసింది. ఈ నెల 12వ తేదీ రాత్రి క్యూ లైన్ లో నిలబడే విషయంలో రెండు వర్గాల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఏదైతే ఘర్షణకైతే దారితీసిందని చెప్పొచ్చు. అయితే ఈ గొడవలోని సిద్దిక్ అనే వ్యక్తి స్నేహితుల ప్రత్యర్థి వ్యక్తిపై దాడికి దిగినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అనంతరం సిద్దిక్ లైసెన్స్డ్ గన్ తో ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్కడ ఉన్న ప్రజలు భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే గన్ను ఉపయోగించినట్లు ప్రస్తుతం అయితే అంటే ఆ లైసెన్స్ గన్ తీసుకుని లోపలికి వచ్చి హంగామా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే బాధితులు ఫిర్యాదు మేరకు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. అయితే కేసుపై ఏదైతే దర్యాప్తు ముమ్మరం చేశారో అయితే నిందితుల పాత్రపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇటు లులు మాల్ అంటే మన 12 అర్ధరాత్రి ఏదైతే ఒక క్యూ లైన్ లోని రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణ అయితే చోటు చేసుకున్న క్రమంలోని సిద్దిక్ అనే వ్యక్తి తన లైసెన్స్డ్ గన్ తీసుకొచ్చి అక్కడ హంగామా అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా అసలు లులు మాల్ కి సంబంధించి అంటే లోపలికి ఎంటర్ అయినప్పుడు కూడా అక్కడ పూర్తిగా చెకింగ్ ఉంటుంది, అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అయితే ఈ గన్ లోపలికి ఎలా తీసుకొచ్చారు అనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే ఆ గన్ కి సంబంధించి ఆ లైసెన్స్డ్ గన్ అయితే తెలుస్తుంది. ఆ లైసెన్స్ కూడా సిద్దిక్ పై పేరుపై ఉందా లేదనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనిపై కేపీహెచ్పీ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే అసలు ఈ ఘర్షణ దేనికి చోటు చేసుకుంది, అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం కేపీహెచ్పీ పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా వెరిఫై చేసే పనులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. సింధు. థ్యాంక్ యూ కుమార్.